స్ట్రైక్ చేసేది ఆఫీస్ ముందరనే కూర్చొని. అలాంటి టైంలో మీరు రామంటే ఇక్కడ నుంచి వస్తారు బెంగళూరు వరకు? వస్తాం, మీరు రమ్మంటే వస్తాం. ఊరికి అంతా అడిగినా వాళ్ళు కూడా వస్తామంటున్నారు. నీ అభిప్రాయం ఏం? ఇది పెరిగితే బాగంటావా? పెరిగితే బాగానే మళ్ళీ అంతేనా? ఓకే, అన్నకి ధన్యవాదాలు. శరణప్పన్న గురుమెట్కాలు రెట్టపేటలో వీరుడు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, కళ్ళంలో నేను చూశాను కాబట్టి అలా పిలుస్తున్నాను. అంతరం జాతరలో ఒక అతన్ని పిలిచే లేదు, నేను అతనితోనే ఆడాలి. అతను రామని పిలిచిన, అతని పేరు నాకు తెలియదు. కాకపోతే అటు పిలిచి ఆడాలి కానీ ద్వేషం పెట్టుకోవద్దు. అతని బలం ఉంటే అతని బలంతో ఆడితే నాకెందుకు, నేను చూలు తినే ఇంకొకసారి నా బలం ఇంకా ఎక్కువ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ అతనితో గొడవ పడడమో జగడంతోనో కాదు, అటు పిలిచి ఆడితే ఇంకా పేరు ఉంటుంది. అలాంటిది నేను చూశాను ఒక కళ్ళంలో లైవ్గా. అందుకనే అన్నతో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అన్న, నీ పేరు చెప్పి తర్వాత నువ్వు ఎన్ని కడలు తెచ్చినావు, ఏమేమి ఆట గురించి అనేది చెప్పాలి. నీ పేరు చెప్పు. అన్నా, నేనైతే కడలు తెచ్చిలేను. నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు శానప్ప. ఊరు ఇదో గురుమిత్కల్. నేనైతే కడలు తెచ్చిలేను. ఓకే, ఆడినా అంతే. ఆడినా కానీ కడలు నిలబెట్టిపోయినా. కాయలు ఏం తెచ్చినావు? కాయలు మస్తు తెచ్చినా. కడలు అయితే నిలబెట్టిన, ఇట్లా కానీ తీసుకోలేను. తీసుకోలేదు, పర్లేదు. అయినా ఆట మీద అభిమానం ఉంది కదా నీకు? ఆట మీద మస్తు ఉంది. అవును, చూసినా నేను అక్కడ ఆడేటప్పుడు. పిలిచి ఆడితే, కాకపోతే మూడోనికి సరే అనుకుంటా నేను ఆడ. పర్లే, బాగా ఆడతావు. మరి ఇప్పుడు పిల్లలు అందరూ ఆడుతున్నారు కదా, వీళ్ళకి పిల్లలు అంటే మేము పోతున్నాం అంటే. ఓకే, అంటే కాయసనం ఇంటి పోతాము, ఆశకాడతాము. అది ఉంటది కదా లోపల, కొంచెం మనం ఆడి చూద్దాం అన్నట్టు అట్లా. అంటే పర్లేదు. ఈ ఆట ఆడమని అంటావు పిల్లలకి? దీంతో ఆమ్దాన్ ఏం లేదు కదా, దానికి ఏమంటావు? ఆడమంటున్నాం పిల్లలకి. అట్లా ఆమ్దాన్ లేకున్నా పర్లేదు చేస్తామని మా అభిమానం. అందరి సహకారం ఉంటే ఉండాడు దేవుడు. కాకపోతే ప్రయత్నం అన్నది ఫలం అతంది. తిరలాడుతున్నాము ఈసారి 100కు 100% ఇది మైసూరు దసరాలు ఆడిపియాలనే ఆలోచన ఉంది. మనం అందరు కలిసి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇప్పుడు అందరు ఆడుతున్నారు కదా, వీళ్ళందరూ మీ ఊరు పేరు? మా ఊరు పేరు నిలబెట్టినారు సార్. వెనకటి నుండి నిలబెట్టారు. ఇప్పుడు ఒకటే జాతరలో 3 కడలు తెచ్చేది మామూలు మాట కాదు. ఒక్కటిన్నర తెచ్చేది. అది లెక్కి అంటావా, కాకపోతే ఇక్కడ బలం అంటావా? బలము అంటావా? అన్ని కలిసి వచ్చినావు అంటావు. బలం కూడా బాగుండదు. అంత ముట్టగా. అవును కదా, ఓకే. మన ఇది ఆట పెరిగితే బాగుందంటావా? ప్రభుత్వం ఏం చెప్తావు? దీన్ని గుర్తించమంటావా? పెరిగితేనే బాగా సార్, గుర్తించాలి దీన్ని. ఎందుకంటే ఇది రైతు బిడ్డల ఆట. మనం లక్షలు పెట్టుకుని క్రికెట్, వాలీబాల్, ఇది ఇంకోటి హాకీనో ఇలాంటివి చూడడానికి బాగున్నాయి కాదు మనకి. కాకపోతే మనం పల్లెటూరులో ఈ ఆట, ఈ క్రీడను చూసి ఎంతో సంతోషపడేవాళ్ళం, ఆడేవాళ్ళం. దాని గురించి దీన్ని పెంచాలి, రైతు బిడ్డల ఆటను కూడా పెంచాలి ప్రభుత్వం. అవ్వంటావా? ఆటగాడు తిప్పనన్న కూడా మన జతకున్నాడు, అతనితో కూడా అడిగి చూద్దాం. అన్న నమస్తే, మేము సంచారి కళావేదిక ఛానల్ నుంచి వచ్చినాము. మీ గురుమిట్కల్లా చాలా జనాలు ఆటగాళ్ళు ఉన్నారు, ఇంతవరకు ఇప్పుడు పేరు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రజెంట్ నడుస్తూ ఉంది. మీరు కూడా వెనకటికి ఆడిన వాళ్ళు. మీ ఆట ఎలా ఉండే ఏమనేది మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. నా పేరు తిప్పణ. మా ఊళ్ళో మేము ఆట 60 మంది ఆడుతుంటే ఆట దగ్గర 60 మంది వరకు 2 జీపులు 3 జీపుల మంది పోతుంటే మా ఊరు అందరూ బెదిరుకుంటుంటారు. ఇప్పుడు అబ్బా, అంటే పేరు చల్లదన్నట్టు ఆట ఇట్లా చాలా ఉన్నది మా ఊళ్ళో. ఇప్పటికైతే అట్లే ఉన్నది. ఇప్పటికైతే మా ఊళ్ళో మొన్న 3 పిల్లలు కడ వేసుకొని 3 కడలు వేసుకొచ్చిండ్రు. బలం అట్లా ఉండదు మా ఊర్లో. ఒకటే ఊడే, ఒకటే జాతర, ఒకటే ఊళ్ళో. దీన్ని ఎవరన్నా ఎరుగొడతారనంటావా? ఎవరు రికార్డ్ ఆపాలి కదా మరి. దీన్ని ఎవరన్నా ఊరన్నా ఆపలేకుండారంటావా? తీసుకురావచ్చు. ఒక్కొక్క ఆ జాతరలో ఒకటి, ఆ జాతరలో ఒకటి. వాడు బలవంతుడు ఉంటే అన్నిటి దాన్ని తీసుకురావచ్చు. కానీ ముగ్గురు ఒకటే జాతరలో బలవంతులు. అట్లా జోరు వచ్చింది, బలం ఇచ్చిన దేవుడు తెచ్చిండ్రు. రైట్. మేము కూడా ఆడినాము. మా ఊళ్ళో మస్తు ఆడినాము అందరం ఆట. నేను 9 కడలు తెచ్చిన ఆట బాగా ఆడినాము. అప్పుడు మేము వంకాయలు మొన్న ఒక్కటే జిగిలేదు, ఇప్పుడు కలర్ జిగి ఉండదు. ఇప్పుడు అది ఉండాలంటావా? జిగి ఉండాలి, ఉంటేనే ఆట బిగి ఉండదు. ఇప్పుడు రైట్. ఎందుకంటే అవతల అందరికి ఉంటుంది. ఏమో తమ్ముంటే పిగుతాడు జిగి. అది ఉంటేనే మంచి చదువు. పర్లేదు. కాకపోతే దీన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు కదా, దీనికి ఏం చేయాలని అంటావు? ఏం లేదు, జోరే బిగి దీనికి ప్రభుత్వం ఇప్పుడు అంటే సర్కార్ గవర్నమెంట్ ఎవరు చేస్తారు. నిన్న చేయాలనుకుంటుండా, చేస్తుండా. కాకపోతే మీ అందరు ఇది ఉండాలి కదా, సాత్ ఉండాలి కదా. సాత్ ఉంటాం, అంతా మీ అంటనే ఉంటాం. అంతే అంటావా? దీనికి కంపల్సరీ గుర్తించాలంటావు. ఎందుకంటే ఇది రైతు బిడ్డల ఆట. రైతు వేరే పల్లెటూరు ఆటలు కూడా అన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి.
ఇది సుమారు 100 సంవత్సరాల చరిత్ర గల ఆట. ఇది కూడా బాగుంటది అనేది అభిప్రాయం. గుర్తించాలంటావా? గుర్తించా మంచిగా. ఓకే, మీ దాని ఇప్పుడు ఆడేవాళ్ళు ఎవరెవరు బాగుంటారు? ఆడేగలదుడు హనుమంతు, రాములు, నాగప్ప, అంజప్ప, గట్టు, మోనప్ప, శీను, ఇక ఎవరబ్బా ఇంతమంది ఇప్పుడు ఆటలు బాగుంటుంది ఆట. మేము కూడా ఎంట పోతాం, తిప్పండి నా పేరు ఎంట మేము పోతాం. సాబేగాడు అంటే ఇప్పుడు ఒక 10-12 మంది పోతారా? ఇప్పటికి 20 మంది పోతారు. 20 మంది ఇప్పటికి 20 మంది మీద ఎంట ఇవ్వను మాస్టర్ ఎంట కరెంట్ మీద కొట్టడానికి మందిని ఎవరైనా పేరుకు వస్తే పోయిన తను జగడాలు ఆడేది బాగా అంటావా? కరెక్ట్ సరిగా ఆట జగడ ఆడరాదు. అన్యాయం ఆడరాదు. మా ఊరికి మీ అంత ఇస్తే ఎంత ఉంటాడు అతని కరెక్ట్ మ్యాన్. అతను కూడా మస్తు ఇచ్చిన కప్పులు కరెక్ట్ ఆడి. అవును, అక్కడ ఇది ఎవరి అంతరం జాతర సార్ మాకేం లేదు. అది ఇది బాధ. ఇది కరెక్ట్ నువ్వు అన్నది. అతనికి ఇన్కమ్ ఉంది, ఆ కరెక్ట్ ఇన్కమ్ ఉంది, మనకెందుకు రావట్లేదు? ప్రయత్నం చేసి ఇన్కమ్ వచ్చినంత వరకు ఆగేదే లేదు. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర గల ఆట ఇది. ఇది ఇప్పుడు ఏ ఆట మేము దోషించలేదు. ఆ ఆటను మీరు ఎట గుర్తించినారు? దీని అంతే చేస్తే అది మాకేమన్నా ముంగల వస్తుంది. రైట్ రైట్. ఇప్పుడు రమ్మంటే కూడా మేము వస్తాం. మనకి ఎక్కడైనా సరే వస్తాం. ఈ చుట్టుముడ మొత్తం ఆడినా మేము అందరు జతలు డబ్బులు అందరితో ఆడినాం. దయచేసి గుర్తించాలి ప్రభుత్వం. ఏమనంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పిలిచి అక్కడ రావడానికి తయారున్నారు. కానీ మేము పోరాటాలు చేసి మేము పోరాటాలు చేసి అందుకోకుండా మొదలు ఏదే ప్రభుత్వం ఒక ముందరకు వచ్చి ఈ ఆట మంచిది ఉంది అని దీన్ని గుర్తిస్తే ఆ ప్రభుత్వం పేరు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, 2 రాష్ట్రాలలో కాంగ్రెసే ఉంది. ఈ ఆటను ఏమైనా గుర్తించినట్టయితే ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్ పోయి ఆటనే ఉంది. ఇది ఎందుకంటే చూడడానికి మంచిగా ఉంది, ఆడడానికి మంచిగా ఉంది. వాళ్ళు ఆట చూస్తా ఉంటే మనం కూడా ఆడాలేమని అనిపించేట్లాగా ఉంది. దయచేసి ప్రభుత్వం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా గుర్తిస్తే ఈ ఆటను తెచ్చింది ఎవరప్ప అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది అనేది ఒక పేరు కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మా ఊళ్ళో గట్టు ఇప్పుడు 85 కడలు చిన్నడికి 85 గట్టు ఇప్పుడు మళ్ళీ అతను చూసి ఇంకిత అందరు కాయ కొట్టింది మా ఊళ్ళో. అందరు ఆడుతున్నారు, అందరు మంచి ఆట నడిచింది. మేము ఆడేటప్పుడు చంద్రప్ప, శానప్ప, ఇక సిద్ధప్పన్న, భూపన్న, రాములు, భీమశంకరు, తిమ్మప్ప, వెంకటప్ప, మేము జిగ్గుంటి బస్సప్ప, బీంచప్ప, హనుమంతు, జిగ్గుంటి మంది మాట్లాడడం. ఇక పర్లే పేరు గల్ల ఊరే గానీ కాకపోతే దాన్ని అంటే మూవ్ చేసుకుని పోతున్నారు అన్నట్టే చేయబట్టుకుని అట్లే ఆట మాదేం దిగలేదు మా ఊళ్ళో. రైట్ రైట్. మా కింద పిల్లగాడు ఇంకా దిగలేసిన కట్టి ఇప్పుడు అందరికీ మించి ఆట కూడా ఇప్పుడు. ఓకే బ్రదర్, మీ అందరి సాత్ అట్లే ఉండని దీని ఏమైనా చేసి ప్రభుత్వం ముట్టించే పని చేద్దామండి. నమస్తే, థ్యాంక్ యూ. మన దగ్గర గురుమిట్కల్ ఇమాం సాబ్ అని ఈ ఆట మీద చాలా ఓపిక గల్లవాడు. ఆయనది ఒకటి వేరేనే, అంటే ఇది కరాటే మాస్టర్. ఆయన కరాటే మాస్టర్, ఛాంపియన్ కూడా. చాలా కప్పులు తెచ్చాడు, ప్రశస్తులు తెచ్చాడు. విభాగం అంట, స్టేట్ అంట, అన్ని లెవెల్లో పోయి వచ్చాడు. కాకపోతే ఈ ఆటకు చాలా ఓపిక ఉంది, దీని మీద ఆశ ఉంది, అతనికి గౌరవం కూడా ఉంది. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా వాడు ఎంబడి బాడీ గార్డులకు వెళ్ళేవాడు. వాడు ఏమైనా అయిందంటే ఫస్ట్ దుంకేవాడు, నేను కూడా చూశాను. కాకపోతే జగడమని కాదు, దాన్ని సరి చేసేవాడు. లేదు ఇది అన్యాయం అయింది, న్యాయం కావాలని దాని గురించి పోరాడేవాడు. అందుకని ఇతని అభిమాని, ఈ ఆట అభిమాని, ఆటగాడు కాడు, ఆయన ఆటని వేరే. అందుకే ఈ అభిమానికి అడుగుదాం, ఈ ఆటని ఇంకా పెరిగితే ఎలా బాగుంటుందా, ఇక్కడ ఆడేవాళ్ళు ఎంత జనాలు ఉన్నారు అనేది ఆయన్ని విచారం చేద్దాం. అన్న నమస్తే, మీ పేరు, తర్వాత ఈ ఆట ఎలా ఉంటుంది, ఏమి, తర్వాత మీ వృత్తి కూడా ఏంటి అనేది కూడా కొంచెం చెప్పాలి. అన్న నమస్తే, నా పేరు ఇమాము. ఇక్కడ జరిగిన నేను పోతా చూడనికి. ఏమంతా నాకు చాలా ఇంట్రెస్ట్ ఆట చూడనికి. నేను కరాటేలో ఛాంపియన్ ఉంటే దాన్ని వదిలేసి నేను ఇంట పడ్డా చూడడానికి. ఒకటే మా వాళ్ళు మస్తు 20-30 మంది కంపల్సరీ అవుతాం. 10-12 గాడీలు తీసుకుపోతాము. ఎంత దూరం కూడా జాతరలకు పోతాం. మా పెద్ద మనుషులు కూడా వస్తారు అందరు చూడడానికి. ఆడేటోళ్ళు ఒక 10 మందిలాగా ఆడతారు. నాగప్ప, అంజప్ప, మన గట్టు, మోనప్ప, సాబేగి బంద ఒక 10 మందిలాగా ఆడతారు. చూసేటోళ్ళు ఎక్క మేము తెలంగాణకి వెళ్ళి కర్ణాటకకి లొల్లిగిలి చేయము. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొడతాను చూస్తారు, మేము ఇక్కడికి వెళ్ళి కొడతా ఉంటాం. ఆడు నల్ల కళ్ళంలో వచ్చినప్పుడు చల్ల కొడతా ఉంటాం. లొల్లిగిలిగా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అన్నదమ్మలు కొంటాం. అంటే మీ దాంట్లో మీరు కరాటేలో ఛాంపియన్? నేను 4 సార్లు ఛాంపియన్ కొట్టాను తెలంగాణలో. అయినా ఈ ఆట మీద ఓపిక పెట్టి అభిమానం ఉంది చాలా. అంటే ఈ ఆట పెరిగితే బాగంటావా? చాలా పెరగాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ చిన్న పిల్లలు దీంట్లో ఉంటే తాగారు, తిన్నారు, చెడిపోరు. రటపట్ల అంటే తల్లిదండ్రి బాదం పలుకులు ఏమేమో తెచ్చి పెడతాం మా పిల్లలని. 2 ఏళ్ళు ఖర్చు చేయరు, కడెం తెస్తే 30-40 వేలు ఖర్చు చేస్తారు.
అంత ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళింది కానీ అప్పుడు తెచ్చి చేస్తారు. ఆ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అంత ఇంట్రెస్ట్ మా పిల్లగాడి కడియం తెచ్చుకోవడం అట్లా. అంటే నీ ప్రకారము ఈ ఆట పెరిగేదాన్ని పిల్లలు కూడా జడరు, తర్వాత ఒక పేరు కూడా ఉంటది, ప్రభుత్వం ఏమన్నా సహకరించిందనంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా పెరుగుతుంది అనే ఆలోచన. ఈ జాతర కోసం అంటే చెడిపోరు పిల్లలు, కాలేజ్ గిలేజ్ అయితే చెడిపోతారు కానీ దీంట్లో చెడిపోరు. అవును, దీంట్లో 20 ఏళ్ళు 20 ఏళ్ళు ఆడాలని ఒక ఇది ఉంటది ఇంట్రెస్ట్. ఫిజికల్ గా బాడీ కూడా చాలా ఇష్టం ఉంటారు, చేనులో పని చేస్తారు, చెప్పులు ఎందుకు తిరుగుతారు అడవిలో పూడ. అంటే నువ్వు అనే లెక్క ఈ ఆటలు ఏముంటారు అన్ని పిల్లర్లు వీళ్ళంతా చాలా బలమైన వాళ్ళం కానీ ఈ కబడ్డీ ఆడతారు వాళ్ళు మ్యాట్ మీద. అవును, అది జర్నల్, ఇది ఒరిజినల్, ఇది అవును కింద పడి రక్తాలు ఈ రక్తాలు అయితే ఇరిగిపోతాయి, చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోయినారు, ఆయన వదలరు. అంటే అంత పిచ్చి అంత చచ్చిపోయిన వాళ్ళు ఇట్లానే ఆడుతుండ్రు. మళ్ళా మా నాన్నలు చచ్చిన మేము ఎందుకు విడవాలని అంత అంత అభిమానం. ఇది ఆడిపోయాలి, ఇది ముందరికెళ్ళాలి, మంచిగా ఉంటది. ఈ కబడ్డీ ఆడేటోళ్ళు, క్రికెట్ కోట్లు అవుతున్నాయి. వీళ్ళంతా ఈ ఆట ఆడేటోళ్ళు పేదోళ్ళే, ఉన్నోళ్ళు ఎవరు లేదు. రైట్, ఇది ఉన్నోళ్ళు 4-5 ఎకరాల చేనులు, తెలంగాణ కానీ కర్ణాటక అందరు బాగానే ఉంటారు. ఇది చిన్న చిన్న ఆటలు అంటే మేకలు కొని దూళ్ళ కొని ఆడుకున్నట్టు మేకలు లబ్బర్ వేసిపోతారు. ఆడలు జాతర 4 గంటలు ఉండదు, అది రట్ట జావని, అది ఏమైతే తెలియదు కానీ జాతర కోవాలి. అది తెచ్చి మళ్ళీ పెడగస్నుకి అంతా వాళ్ళు ఇంటి పని చేసి దాకా కూరుకుతారు సార్. ఇప్పుడు గాడీలు అయినాయి వస్తారు. అంటే శ్రమ ఉంది అంటావు దీంట్లో, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకటి బలం కూడా బాగుంటది, ఆరోగ్యం కూడా బాగుంటది. నేను ఇలా రట్టపట్లాడేటోళ్ళ రోగాలు కూడా లేవు చాలా నిజం, ఎందుకంటే వాళ్ళు దుర్చేటలు పోరు కదా, దూడ్చేటోళ్ళు మంచిగా దుర్చేటాలు చేయరు. వీళ్ళు నిజాయితులు అందరు, ఈ రైతులు కదా నిజాయితు. మాలాగా పాయింట్లు గింట్లు వేసుకుంటూ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట్లాడతాం, చేయరు ఎంత గాని. ఇప్పుడు మేము కర్ణాటక తెలంగాణ పూర్ణ నాగబాబు ముంగి సలకుంటది కానీ బయటకు వస్తే అంత అన్నదమ్ముల దగ్గర మళ్ళీ కల్లంలో మాత్రం కల్లంలో ఒకటే నువ్వు కొడతా నేను కొట్టా అంట కానీ ఎవరు కొట్టుకున్నాం అంతే. అంటే ఆ ఒక ఇదాని మీద రోషం మీద ఆడతారు. ఆడేటోడు ఎక్కడ ఉంటాడేమో తోడలు కొట్టేటోళ్ళు ఎక్కడ ఉంటారు. మేము కూడా చేసినాం అట్లా. అంటే కర్ణాటక ఆంధ్ర అంటాం కానీ చాలా పొట్టి పడుతుంది, బయటకు వచ్చినప్పుడు ఏం లేదు మళ్ళీ ఖుషి ఆడుతున్నాడు కడియం గెలుస్తున్నాడు. అంటే పాత మనుషులు కూడా చాలా మంది బాగా ఆడతారు ఇప్పటికి. అవును కదా, పర్లే బ్రదర్, దీన్ని పెంచాలని అనుకుంటున్నాము. ఈ ఆటకి చాలా గౌరవం దొరకనుండి ఇంతవరకు, కానీ దొరకలేదు. దీన్ని ఏమని చేసి పెంచాలనుకుంటున్నాము. అలాంటి టైంలో ఏమైనా సందర్భం వచ్చే ఒక పోరాటం గురించి జనాలు కావాలనుకుంటే ఆ జనంలో నువ్వు కూడా వస్తావు కలిసి. మేము 7 నుంచి గురుబెట్టికెళ్ళి 50 మంది పూర వస్తాం అంటే మేము మొత్తం తిరగడానికి వస్తాం. పెట్రోల్ ఖర్చు అయితే 2 లక్షలు గాడీలకు ఇంతవరకు జాతరలకు. ఎక్కడ జాతర కళ్ళం కాడలో కూర్చొని వస్తాం. ఇంచోటప్పుడు అంటే ఇప్పుడు జాతర చూడడానికి వస్తాము, ఇది ముందలు పెరుగుతామంటే ఏంటి ఎట్లా రాము, కంపల్సరీ వస్తాం. అది పాత మనుషులు కొత్త మనుషులు అందరూ వస్తారు, అందరు చేరొస్తాం ఏడంటే ఆడకి. ఇప్పుడు చిన్న చిన్న దాంట్లకు ఇది చేస్తారు, స్ట్రైక్ చేస్తారు ఏడంటే రోడ్ల మీద. మేము కూడా చేయలేదు, తెలంగాణ వాళ్ళు కానీ మేము కానీ. ఇది ఆట 2 అంకలు ఉంది ఇప్పుడు, వాళ్ళు కూడా ఆడుతున్నాం, మేము కూడా అందరం కలిసి వస్తాం ఎక్కడంటే అక్కడ. మేము అందరం ఫోన్ లో మాట్లాడుకుంటాం. రానంటే పెండ్లిలకు వస్తారు వాళ్ళు, మేము పోతాము. సౌత్ సిటీకి అందరూ వస్తుండ్రు, మంచోడు షెడ్ అందరూ వస్తారు. కానీ జాతరలో ఒకటే కల్లంలో మాత్రం ఈరోజు ఆడ కల్లం ఒకటే 7:30 లాగా దాటిదనుకో అందరు కూర్చే. రైట్, అదే కరెక్ట్. ఇప్పుడు యావదే గానీ ఇప్పుడు నాటకం ఉంటది, ఒకటి నాటకంలో ఒక పాత్ర వేసింటాడు, ఆ పాత్ర మాత్రం కొట్లాడాలి కానీ మనుషులు కొట్లాడాలి. అది రైట్. మన తల ఆట ఇప్పుడు బాగుంది అంటే గట్టు గంతలో పిల్లల తల ఎంత బాగుంది, పిల్లలప్పుడు గట్టు ఆడతాడు. మేము ఏడుకొస్తే కూడా తెస్తామట్లకి ఆశతోటి పోతాం అంతే. ఉంది, మా పేరు కూడా ఉంది, మీది మీ ఊరు పేరు కూడా ఉంది. ఊరు పేరు బాగుంది, మా ఊర్లో పిల్లలు కూడా బాగా ఆడతారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ పోతాము, చూడడానికి పోతాము, మంచిగా లొల్లిలు గిల్లు చేసుకున్నాం అంతే. ఎక్కడిది ఎక్కడనే. ఓకే బ్రదర్, అన్న చాలా మంచిగా మాట్లాడిండు. ఏమంటాడంటే ప్రతి ఆటలకు కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ దీనికి కూడా ప్రభుత్వం గుర్తించాలి, దీనికి కూడా ఖర్చు పెట్టాలని అన్నాడు. దాని గురించి అన్న అభిమాని కాకపోతే ఆయనది ఒకటి ఇంకొక ఇది కరాటే ఛాంపియన్ ఉన్నాడు. ఒకరోజు ఆయనది కూడా ఇంటర్వ్యూ చూసుకొని మీ అందరికి పరిచయం చేస్తానని చెప్తూ అన్నకు ధన్యవాదాలు. నాగప్పన్న మన జతకున్నాడు, ఆయన కూడా మొన్న 3 కడాయిలు తెచ్చిన దాంట్లో ఒక పాత్ర ఆయనది కూడా ఉంది, ఆయనను కూడా ఇంటర్వ్యూ చేసుకున్నాం. అన్న నమస్తే, నీ పేరు? నా పేరు నాగప్ప. ఇప్పుడు మొన్న జాతరలో 3 కడాయిలు తెచ్చినప్పుడు నువ్వు కూడా ఉంటుంది అందులో. కాకపోతే వెనుక ఎప్పటి నుంచి ఆట స్టార్ట్ చేస్తే ఇది ఎందుకు నీకు ఇంట్రెస్ట్ అనేది కొంచెం చెప్పాలి. పెద్ద మనుషులు ఇద్దరు కదా, వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. అంటే ముందు అప్పుడు కాయలు కడాయిలు తెస్తుంటారని చెప్పారు కదా, అప్పుడు వాళ్ళకి చాలా జనాలకి ఇయ్యకుండ్రి అని అంటారు. ఏంటి ప్రాబ్లం అంట? అప్పుడు అట్లా ఉండే ఒక పోటీ ఒకటి ఉండే, అట్లా ఒక ఆడేటోళ్ళతో ఆడే కడలు లేకుండా ఇప్పుడు అన్నట్టు సిమెంట్ కడలు.
సిమెంట్ వేస్తున్నారంట. ఇప్పుడు ఎండి స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల్లో అయింది అనుకుంటా. అంటే ఇంతవరకు ఎన్ని కడలు తెచ్చింటావు నువ్వు? నేను 3 తెచ్చిన. 3 తెచ్చినావు. అంటే ఇప్పుడు ఇంకా ఆడతావు? ఆడుతున్నాం. కాయస్ ఉంది ఇంకా. అంటే మీ టీంలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు కదా, వాళ్ళ జతకు కాకుండా ఇంకా ఎవరైనా కొత్త పిల్లలకి ఏమైనా నేర్పుతున్నారు మీరు? నేర్పలేము. అంటే కొత్త పిల్లలు ఎవరు? ఒక్కొక్క రోజు సాయంత్రం లాభం లేదని బంద్ అవుతుండ్రు, గేమ్ ఆడుతుండ్రు. ఇది మెయిన్ ప్రాబ్లం కదా. అదే ఇప్పుడు ప్రభుత్వం గుర్తించాలని దీనికి చాలా ఏమన్నా తిరిగి లక్షలు ఖర్చు చేసుకుంటే మన లక్షలు ఖర్చు చేసుకుంటే ఏం లాభం వస్తుంది, బంద్ అవుతుండ్రు. కాకపోతే ఒక పేరైనా ఉంటదేమో కదా. పేరేం చేసుకున్నారు? పేరు తీసుకునేది పేరు జతకి ఆదాయం కూడా ఉండాలి అనేది నీ అభిప్రాయం కూడా. అన్న ఏమంటాడంటే పేరు ఉంది, కాకపోతే పేరు జత కొంచెం ఆదాయం కూడా ఉంటే మంచిగా ఉండేది. ఇంతకుముందు మన అన్న చెప్పే ఇది ఆదాయం లేదు, కాకపోతే దీంట్లో ఆదాయం ఏమైనా వచ్చింది అనుకుంటే ఎక్కువ జనాలు రానికే ప్రయత్నం చేస్తారని చెప్పిండు. అట్లా పర్లేదనా? మీకు ముందు కంటిన్యూ చేస్తావా ఆపేస్తావా? చేస్తావు కదా. గట్టు ఆడటంతో ఆడతాం. ఎవరు బంద్ చేయరు పిల్లలు చూడని గట్టు కూడా ఆడాడంటారు. ఆడదు మన సండ్రుకల్లో ఆడాడంటే అట్లా ఆడితే మరి అట్లా టైం వస్తే ఆడతాం, లేకపోతే. ఓకే డన్, మంచిది. ఇప్పుడు ఈ రోజు నారాయణపేటలో వస్తారా? పోతాం. రైట్, నేను కూడా వస్తున్నా, రండి. ఇంకొకన్నా అంజప్పని ఉన్నాడు, మొన్న 3 కడలు తెచ్చిన దాంట్లో అతను కూడా ఒకడు. అతని పేరు, తర్వాత ఈ ఆటకి ఎందుకు వస్తేవి, ఈ ఆట ఎట్లా పెంచాలనేది కూడా 3 విషయాలు చెప్పాలి. నీ పేరుతో స్టార్ట్ చేయి. నా పేరు అంజప్పన. ఇది ఆట అంటే పెద్దవాళ్ళు మా వాళ్ళు ఆడుతుండ్రి. ఆడంగా ఇండ్ల దాంట్లో కొన్ని మనం వద్దంటున్నాను, నాకు ఎందుకు ఆడతారు అని అనుకున్నా. అంటే పెద్దోళ్ళ గురించి మమ్మల్ని వెనకనే పోతానే ఉంటుంది చూడడానికి చిన్న ఉన్నప్పుడు. ఇది మెల్ల 18 ఏళ్ళ దగ్గర వస్తుంటుంది. వెనక పోయి చూస్తూనే ఉంటే మీకు దాంట్లో దిగినాం మేము కొనేగా. దిగి ఆడుకుంటానే వెళ్ళాము. ఎంతవరకు ఎన్ని కడలు తెచ్చింటారు? నేను 5 కడలు తెచ్చినాను. భాగంలో ఆడారు. ఇక్కడ లోపల మెరుగాల మారి దగ్గర పోయినాము. ఇక్కడ వసూరు దాటుకుని పోయినాము. మాకు గట్ట ఆడుతున్నా కదా, ఓ లెక్కల ఇప్పుడు పోయినాం. మునుపు పోయలేము మేము. తెలంగాణలో లాస్ట్ బౌండరీ దగ్గర పోయినాం. లాస్ట్ బౌండరీ దగ్గర ఆడేది దగ్గర పోయినాం. ఇక్కడ సీడంపట్టి పురం పోయినాము. ఇక్కడ యాదగిరిపట్టిపురం మొత్తం తిరగలేన్నాం. ఇంట్రెస్ట్ ఉంది, ఫుల్ ఉంది ఇంట్రెస్ట్. మనం లేపింది మా గట్టు మేమే కదా. మళ్ళీ మా దాంట్లో దిగింది. ఇప్పుడు వాడిని ట్రై చేసి లేపుకున్నాం అన్నమాట. అంటే శాతం ఎక్కువ శాతం మీదే అన్నారు. శాతం ఫుల్ ఉంది ఎంబడి. ఇప్పుడు పెద్దోళ్ళు ఇసిరు కదా ఎంట్రీకి, ఇడవన మేము అట్లే ఆడుతుంటాం. ఆడంగా ధర మాది తక్కకు వచ్చింది మా ఊరిది. మళ్ళీ మా గట్టు దిగింది కదా ఫుల్ మళ్ళీ అవాయిగా. పర్లేదు, మీరు అన్నట్టు నిజంగా మీ గట్టు మీరు అందరు వచ్చిన కాడింటే పర్లేదు. ఆడాడ ఏడు చూసినా గురుమిటికల్ బలమైంది అని చెప్తాను ఆటలో. ఓడు దిగినందుకే మళ్ళీ బలం అనేది కనిపించబట్టే. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తారు? అట్లే కంటిన్యూ చేస్తాం. మేము అయ్యారు దగ్గర చేస్తాం. ఇక ముందరైతే చిన్నపిల్లలు ఏమో వచ్చేటాక మూమెంట్ లేదు. మా పొజిషన్ ఎంత ఉన్న వరకు అంతవరకు చేస్తాం. అదే ఇప్పుడు ఏమైనా ఆమ్దాని అయితే గవర్నమెంట్ నుండి ఏమైనా గుర్తిస్తే వస్తారంటావా? ఇంకా జనాలు చూస్తారు. గవర్నమెంట్ ఇవన్నీ ఇవ్వకపోయినా అంటే కూడా కొంతమంది వచ్చేటోళ్ళు వస్తుంటారు. అది ఇవన్నీ ఇవ్వకపోయినా అంటే కూడా మనం ఎదల మనసులో ఉంటే వస్తారు. ఇంకా లేకున్నా కూడా నువ్వు లక్షలు ఇచ్చినా కూడా రారనుకో దీనికి. వాళ్ళు ఎందుకంటే ఎదలా ఉండాలి, ఇది మనం చేస్తున్నాం, ఇది పోటీ ఆడదామని. ఇప్పుడు ఈ ఆట ఆడాలనుకుంటే కూడా కొన్ని పాబందులు ఉండాలి. మొత్తం సార్, లేకుంటే ఇది అయితలేదు సార్. మాకు అన్ని షటల్ అనేది లేవని అన్నందుకే ఇప్పుడు మేము 15 ఏళ్ళ నుండి ఆడుతున్నాం. ఇప్పుడు షటల్ లేవనట ఎవరో కాయమ చేయరా ఏమన్నా లైన్ వేసిందంటే అవి లెక్కకు లెక్క సార్. అవి లెక్కకు లెక్క ఎట్లా లెక్క అంటే కాయసు ఆపేటోడు ఆపుతాడో పోయేటోడు పోతాడు. అంటే పోతే గెలిచగలుగుతాడా లేదా అన్నాడు సార్. ఇప్పుడు అది ఎట్లుంటది అంటే ఇప్పుడు మనము జాతర చూడలేము అనుకో, మళ్ళీ జాతరలో ఒడగొట్టాలంటే మనం పావంది ఉంటేనే ఒడగొట్టరు. లేకపోతే ఎట్లా ఒడగొడతావు చెప్పు? రైట్ రైట్ రైట్. అంటే ఇప్పుడు గెలిచాలి నేను పేరు తీసుకురావాలంటే అలాంటి దుర్చటాలకి వెళ్ళదు. ఇలాంటి టైం ఉంటే కొన్ని వెళ్తారు, కానీ మనము ధర పవర్ ఎక్కడ కావాలంటే కూడా మళ్ళీ దాన్ని పవంది ఉంటేనే పని. అది లేకపోతే పవంది. అంటే అదే ఈ మాట బట్టి ఏం అర్థమవుతుంది అని అంటే, ఈ ఆడేవాళ్ళ పాపం వాళ్ళకి కాయసులు కొన్ని ఉంటాయి. అవన్నీ కాయసులు చంపుకొని అన్ని చంపుకొని బలంగా దగ్గర పెట్టుకొని పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఇవన్నిటికీ ఒక ఆధారం దక్కాలంటే ప్రభుత్వం రైట్. ఓకే అన్న, ఇంకా మాట్లాడతావా? మంచిది, అన్నకి ధన్యవాదాలు. ఇంకొక అన్న ఉన్నాడు గట్టు, అతనితో మాట్లాడదాం. చివరికి లాస్ట్ వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ప్రభాస్ లాంటి దేయం గల్లవాడు కల్లంలో దిగినప్పుడు దద్దరిల్లిపోతుంది అన్నట్టు ఉంటుంది. దాని గురించి అతని పేరు గట్టు అని. ఈ భాగంలో చాలా పెద్ద పేరు తెచ్చినారు.
కానీ ఆయనకి వెనకటి ఫస్ట్కి నేను యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసిందే అతన్ని. కాకపోతే అతను కన్నడ సరిగ్గా రాకుండా ఆయన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా జనాలు నాకు కామెంట్లు పెట్టి ఏం సార్ ఇది మొట్టమొదలనేసరి ఇలాంటి ఒక రెట్టపట్ల క్రీడా కోటలో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది, ఇది చాలా మంచిగా అనిపించిందని చాలా జనాలు నాకు చెప్పిరి. కాబట్టి అప్పుడు కన్నడలో చేశాము, ఇప్పుడు తెలుగులో చేస్తున్నాము. తనకి ఇంతవరకు ఎవరు ఈ ఆటకి బెంబలం ఇచ్చిన వాళ్ళు, సాథ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ ఆటకి మళ్ళీ అతను ఎంబడి నిలబడిన వాళ్ళు ఎవరు, ఈ ఆటని ఇంకా ముందుకు తీసుకెళ్తాడా లేదా అనేది అతనితో 4 మాట్లాడదాం. గట్టు నమస్తే. ఈ భాగంలో చాలా పెద్ద పేరు గడిచినావు. ఈడి వరకు కడేలు ఎన్ని చేస్తేవి, తర్వాత కనబడతాడులే. తర్వాత మళ్ళా నీకు ఎవరెవరు మీ ఊళ్ళే బెంబల్గా నిలిచినారు, సాత్ నిలిచినారు అనేది అంత వివరంగా చెప్పాలి. ఇది నువ్వే పట్టుకోకనే. నా పేరు గట్టు, మాది గురిమిట్కల్. లే అప్పుడు కన్నడలు చేసినా అంతగానం పర్ఫెక్ట్ ఏం చెప్పలేదు. ఇప్పుడు తెలుగులో చెప్దామని చెప్తాను. అట్లా నీ పేరు గట్టు? నా పేరు గట్టు. కానీ ఈ ఆటకి ఎట్లా వస్తేవి? ఎట్లా వస్తే అంటే ఇక మా ఊర్లో అందరు పాతోళ్ళు అందరు ఆడుతుండ్రు కాబట్టి పైల కూడా ఆడుతుండ్రు. నేను వాళ్ళ ఎంటకాలు చూడనికైనా పోయినా కానీ నేను ఆడలేను అప్పుడేమి. ఊకే చూస్తుంటే తెస్తుంటే చూడంగా ఇక అందరు ఆడుతుండ్రని నన్ను కూడా అప్పుడు నేను బెంగళూరులో ఎక్కువ ఉంటే కదా, నన్ను కూనం పట్టలేరు కాబట్టి నిన్నెవరు చూస్తారు అని దొబ్బిండ్రు. దొబ్బితే స్టార్టింగ్ బోడబండల్ని ఆడి నేను బోడబండలా ఊకే దొబ్బుతుంది ఏమయ్యా, ముగ్గురిని కొట్టి ఓ తోల ముంగురం 5 కాయలు తీసుకున్నా. అప్పంటే అది ఆట కాయ సుట్టేది అనుకో. అది ఇక ఒకరినింటి ఒకరిగా ఎక్క తిరగము, అంజప్ప, నాగప్పన్న, మన మాస్టరు, సీను, మన మోనప్ప, మన సాబప్ప, అందరం ఒక 20 మంది లాగా అవుతాము. పోయి వాళ్ళు ఎంటగా అందరం కలిసి ఉంటాము. పాతోళ్ళు కూడా మంచిగా ఆడినవారు ఉండరు, వాళ్ళవి కూడా ఎక్క చెప్తారు కాబట్టి మేము ఆడుకోతే వాళ్ళు మంచిగా ఆడినరు అది ఇది అని అంటారు. వాళ్ళని కూడా పాతోళ్ళు వాళ్ళకు సపోర్ట్ ఉంది మాకు జగ్గి వాళ్ళది. మంచిగా ఇట్లా ఆడాలి, ఇట్లా కొట్టాలి, చెయ్యి అదేని అది కూడా చెప్తారు మాకు అక్కడ పోయేస్తే కల్లా. లేదు నేను మా ఊర్లో నేను ఫస్ట్ కడం ఒకటే మెరిపించుకున్నా. మొత్తం నాకు ఊరే సపోర్ట్ చేస్తుంది. అన్నిటికీ ప్రతిదానికి నాకు ఊరే సపోర్ట్ చేస్తుంది. అదే మన ఇంట్లో నాకు బియ్యంకు ఏమన్నా వాడు పేదోడు రాదు అని వాడు కూడా ప్రతి మా ఊరు మొత్తం సాయం కూడా చేస్తారు. దాన్ని కూడా నాకు వాడు పేదోడు ఉన్నాడు, వాడు మన ఊర్లో ఒక పేరు తెస్తున్నాడు అని మనం కూడా మంచిగా వాడిని కూడా చూడాలి కదా అని సపోర్ట్ చేయాలని మా ఊరిలో మస్తు సపోర్ట్ చేస్తుండ్రు నాకు. అది కాక నేను ఫస్ట్ ఒకటేసారి మెరిపించుకున్నాను, 4 సార్లు ఊరోలే సపోర్ట్ చేసి వాళ్ళే మెరిపించిండ్రు నన్ను. మొత్తం వాళ్ళ దుడ్లతోటే మెరిపించిండ్రు నన్ను. నన్ను మంచిగా చూసుకుంటుండ్రు, అట్లేం లేదు. ప్రతి జాతరలో కూడా నాకు ఏముందని పెట్రోల్ కానింటి అన్నింటికి వాళ్ళే చూసుకుంటారు. ఎక్క నన్ను పోయకు నీ ముండం కానీ వస్తాము అట్లా ఇట్లా అని కూడా వాళ్ళే వస్తారు. అని చెప్పన్న వాళ్ళందరూ వస్తారు. పెట్రోల్ పోయొద్దు అంటారు, ఎక్క దానికి వాళ్ళే వస్తారు. చాలా గౌరవం ఉంది వాళ్ళని. పెద్దోళ్ళు కూడా ప్రతి ఏమి ఇప్పుడు ఏడాది ఏం వేసినా, జొన్నలు వేసినా, పప్పు వేసినా, బియ్యం వేసినా ప్రతి దానికి పట్టు ఒక సంచి నీకేం లేవు తిను, నువ్వు రేషన్ రాదు ఏం రాదు తిను. మా ఊర్లో ఇంత పేరు చేసినా మేము గిది కూడా తీరదా చేస్తాం పట్టు, నీకు ఏం అడుగు మాకు అడుగు నువ్వు అని అంటారు. ప్రతి దానికి నేను ఎక్క అడగనేమి ఎవరికి. ఇంకా వాళ్ళే తెలిసిస్తారు. నేను ఇంకా వాళ్ళ ఇంటికి పోయి దారా గిట్లా ఫోన్ చేసి కూడా అంటారు. కానీ నేను ఓను పోయినా కూడా వాళ్ళు రాడు ప్లాట్ రాడని వాళ్ళే ఇంటికి కూడా తెచ్చిస్తారు నాకు. అట్లా కూడా ఇప్పుడు ఒక మాట, ఇంతకు ముందు మా మాస్టర్ మాట్లాడుతుండే. మాస్టర్ ఏమని అంటే ఈ ఆట ఆడే వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళు రైతు బిడ్డలు, పేదవాళ్ళు అయి ఉంటారు. కాకపోతే వాళ్ళు వేరే వేరే భావం గల్లోళ్ళు గారు అందరూ మంచి భావాలతో ఉన్నారని అతను ఉత్త మాట్లాడినాడని గాను. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆయన నోటితో వింటున్నాం. నన్ను పేదోడు, నిజంగా అతను పేదోడు. కాకపోతే నాకు అన్ని రంగాలలో నాకు అన్నదమ్ములుగా, తల్లిదండ్రులుగా నాకు ఊరు నిలబడింది, సాతి నిలబడింది. ఎంత ఉన్న వీళ్ళందరూ అన్నదమ్ములుగా చూసుకొని పోతున్నారు. వంటకి లేకుండా కూడా అన్నము, బత్తెము, బియ్యము కానించి పెట్రోల్ పట్టుకొని చూసుకొని పోతున్నారని. ఇప్పుడు మన మాస్టర్ అన్నట్టునే ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కారు. అది తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అన్నట్టునే ఎవరు చెడ్డవాళ్ళు కారు. కాకపోతే కళ్ళంలో మాత్రం నువ్వు అని చూసుకుంటారు, తొడలు కొట్టుకుంటారు. ఇతను తొడ కూడా కొట్టాడు ఈ మనిషి. చూడడానికి ప్రభాస్ లాగా ఉన్నాడు, తొడ కూడా కట్టాడు.
కాకపోతే అతను ఎంబడి చూడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రూపాయి అయినా కూడా పర్లేదు వాళ్ళకి అతనికి సాయ చేసి నిలబెట్టినారు. ప్రభుత్వం లేకుండా మేము ఉండమనేది ఒక గుర్తింపు పెట్టుకున్నారు వాళ్ళందరికీ, ఊరు వాళ్ళకి నా ఛానల్ తరపున కూడా ధన్యవాదాలు. ఇలాంటి ఒక వ్యక్తిని పెంచుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని కడాలు తెచ్చినావు, ముందల అట్లే ఆడతావా లేదనేది చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు కన్నా ఇప్పుడు 85 కడాలు తెచ్చిన, 85 కడాలు ఒక బంగారు ఉంగరం తెచ్చిన. ఉంగరాలు అవి లెక్క పెట్టుకోము. అవి ఊకే కళ్ళంలో కూర్చున్నా కూడా మాకు కడమ వేస్తుండ్రు, ఊకే కూర్చున్నా కూడా ఉంగరం తోలుతారు. అవి లెక్క పెట్టుకోము ఉంగరాలు. కడాలంటే 85 కడాలు తెచ్చిన, ఒక బంగారు ఉంగరం తెచ్చిన. నేను ఆడిన ఈ నెలలనే ఒక 2 నెలల కోసం ఒక 20-25 మీద తెచ్చింట కంటిన్యూ మిస్ కాకుండా. అంటే కూడా కానీ ఇక కొంతమంది చెప్పుకుంటారు, ఇక ఇన్ని తెచ్చినా ఇన్ని చెప్పుకుంటారు. మేము ఇక చెప్పుకున్నది అదేం మనకు తెచ్చినవి కరెక్ట్ చెప్పుకుంటే అయిపోయింది. కానీ 100-200 తెచ్చిన అంటారు. అవి 200 మనం తెచ్చిన కాడికి అంటే 85 కాడికి తెచ్చినాం మేము. మాకు తెచ్చిన కాడికి చెప్పుకుంటాం. ఇక కొంటారని కాకపోతే నువ్వు ఇట్లా అన్నావు కదా, నాకు ఛానల్ కొందరు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు ఛానల్ అతనికి ఫోన్ చేసి వాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఇది వరకు అయినా కూడా నేను ఆడపోయినా అక్కడ లోనికి అల్లూరు దాటిపోయినా అక్కడ అంత పోయినా అక్కడ ఆడ సిమెంట్ కూడా ఆడలేను. అల్లూరులో అల్లెల్లిలో 4 కొట్టొచ్చిన. ఆడ 4 కొట్టి 5వ మనిషి అల్లూరు అతన్ని నన్ను కడ కొట్టాడు. ఆడ సిమెంట్ వేస్తా అంటే కూడా నేను సిమెంట్కి ఆడాడలే ఇది వరకు. అన్ని పచ్చండి కడలే ఆడినా. సిమెంట్ ఒక్క కడ కూడా వేసుకోలేను. పర్లేదు. మరి ప్రభుత్వం ఇది గుర్తించలేదు. ఒకవేళ గుర్తించాలనుకుంటే దానికి మనం అందరు కలిసి సహకారం ఉండాలి, అందరు కలిసి బెంబలు ఉండదా మీది? మా ఊర్లో మొత్తం నాకు సపోర్ట్ ఫుల్ ఉంది. షాన్ గౌన్ కాడికి కూడా మన గౌడ్ కాడికి కూడా తోలుకోండి అందరు. ఇక మనిషికి ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మా ఊర్లో ఎమ్మెల్యే కాడికి ఏం లేదు. ఈ మనిషికి ఏమైనా చేయాలి, సహకారం ఏమైనా చేస్తే బాగుంటది అంటే కూడా అతను అయిన కాడికి ఈసారి వస్తే నేను గెలిస్తే చేస్తా, ఈసారి గెలిస్తే మన గవర్నమెంట్ ఇంటి జాగా ఇక ఏమని ఇప్పిస్తా అని అన్నారు. మా వాళ్ళు అదే అన్నారు. ఇప్పుడు గెలిచండి. ఇంకా ఇది వరకు కోలే మళ్ళీ ఒకసారి ದಯದೇಶಿ ದಯಮಾಡಿ ಮಾನ್ಯ ಶರಣ್ ಗೌಡರು ಇವರು ಒಂದು ಅಲೆಮಾರಿ ಸಮುದಾಯದ ಬುಡುಗ ಜಂಗಮ್ ಸಮುದಾಯಕ್ಕೆ ಸೇರಿದಂಥ ಒಬ್ಬ ಬಡ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ಈ ಎಲ್ಲ ಜನಗಳು ಅವ್ರಿಗೆ ಊಟಕ್ಕೆ ಸಹಿತ ಒಂದೊಂದು ವೇಳೆಯಲ್ಲಿ ತೊಂದರೆ ಆಗ್ತಿರ್ಬೇಕು. ಆದರೆ ప్రభుత్వ ಅಂದರೆ ಸರ್ಕಾರ ಯಾವುದೇ ರೀತಿ ಈ ಆಟಕ್ಕೆ ಬೆಂಬಲ ಇಲ್ಲ. ಆದರೂ ಕೂಡ ಈ ಜನಗಳೆಲ್ಲರೂ ಸೇರಿ ಆತನ ಒಬ್ಬ ಊರಿನ ಮಗನ ಥರ ನೋಡಿಕೊಂಡು ಅದನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಭಾಗದಲ್ಲಿ ಕೈಕುಸ್ತಿಯಲ್ಲಿ ಹೆಸರುವಾಸಿಯಾದಂಥ ವ್ಯಕ್ತಿ ಅದಾನೆ. ದಯಮಾಡಿ ನಮ್ಮ ಚಾನೆಲ್ ವತಿಯಿಂದ ಕೂಡ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ಅವ್ರಿಗೊಂದು ಮನೆ, ನಂತರ ಒಂದು ಸೈಟು ಇಲ್ಲಿ ಎಲ್ಲಾದರೂ ನೋಡಿ ಒಂದು ಮನೆ, ಒಂದು ಸೈಟು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೆ ಆದಲ್ಲಿ ಅವರು ಜೀವನ ಪೂರ್ತಿ ತಮ್ಮನ್ನು ನೆನೆಸ್ಕೊಳ್ತಾರೆ ಅನ್ನೋದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ. ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಏನು ಒಂದು ಇದು ರಾಜ್ಯೋತ್ಸವ ಪ್ರಶಸ್ತಿ ಇರುತ್ತೆ. ಆ ರಾಜ್ಯೋತ್ಸವ ಪ್ರಶಸ್ತಿಯಲ್ಲಿ ಕೈಕುಸ್ತಿ ಅವ್ರನ್ನ ಖಂಡಿತವಾಗಿ ಈ ಸಾರಿ ಗುರುತಿಸಬೇಕು. ಅವ್ರಿಗೆ ಸುಮಾರು ಏನಿಲ್ಲ ಅಂದರೆ ಒಂದು 5 ಪ್ರಶಸ್ತಿಗಳಾದರೂ ಕೈಕುಸ್ತಿ ಅವರಿಗೆ ಕೊಡಬೇಕು. ಇದು ತಾವು ತಮ್ಮ ಸರ್ಕಾರದ ಗಮನಕ್ಕೆ ಒಯ್ಯಬೇಕು ಅನ್ನೋದು ತಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ ಚಾನೆಲ್ ವತಿಯಿಂದ వినంతించుకొల్తేವೆ. ఓకే బ్రదర్, ఇప్పుడు ముందల ఈ ఆట ఎవరికన్నా మీ పిల్లలు ఏం చిన్నోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నేర్పుతున్నారా మీరు? నేర్పుతున్నాము కానీ అంత ఇంట్రెస్ట్ తీసుకోకొచ్చిండ్రు రానికే. ఇక ఇంట్లో ఏమన్నా ఆ పని ఈ పని పెడతారు. ఈ పనికి పోతే ఏమొస్తుందిరా నీకు, నడువు అక్కడ ఇక్కడ అన్ని చేనుల పని అవి పెడతారు. చూపించే పిల్లలు మస్తు కాయస్తుంది. ఇక ముంగలు ఏం లేదు కదా, ఇక ఊరికే అట్లా తస్తారు కదా. ఇక అట్లా ఒకటి కాలు ఇరుగుతాయి, చేతి ఇరుగుతాయి. మాకు కూడా కింద పడతాము. 2-3 సార్లు కాలు పెనికినాయి, చేతులు పెనికినాయి. కట్లు కట్టుకుంటాం, ఈ చేతులు ఇరిగినా కూడా అట్లే రుద్దుపించుకొని అట్లా ఆడతాము. ఇక ఎక్కడ 1 రూపాయి లేదు, ఎవరి లేదు మాది. ఇక ఇంట్లో మనుషులం సడుక్కున్న కాలు కీలకి ఏమైతే ఇంట్లో ఒర్రుతారు, అట్లా ఏమిటికోతారు, ఏమిటికి లేదు అని. దానికోసం గవర్నమెంట్ నుండి ఏమన్నా అయితే కూడా మంది ఇంకా ఆడపిల్లలు కూడా ముంగల కాయ సుడుతుంది, ఆడదామని కూడా వస్తారు. మీ టీంలో దుర్చటం లేకుండా అనుకుంటా, తినడము, పిల్లలు చూడడము ఇలాంటివి లేకుండా ఎక్కలేకుండా ఎట్లా అది ఎవరో ఒకరు అన్న గట్టు మాట. దయచేసి ప్రభుత్వం ఈ ఆటను గుర్తించినట్టయితే ఊరు చల్లగుంటది, తర్వాత పిల్లలు సదృఢంగా మారుతారు, శక్తివంతులవుతారు, ఆయుష్ పెరుగుతుంది.
ఇలాంటి ఆట ఈ ఊళ్ళో పెంచుతున్నారు కాబట్టి ఇంతమంది ఈ ఊళ్ళో బెంబలిగిలు ఉన్నారు కాబట్టి ఈ అందరికీ గురుమిట్కల్ జనాలకి ఇక్కడ వచ్చిన అన్నలు అభిమానులకు అందరికీ మన ఛానల్ తరపున హృత్పూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు ఇంటర్వ్యూ వీడికే ముగిస్తున్నాము. ముందు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మనం కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే అన్న. నమస్తే.